హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్నర్స్ అకాడమీ. ఈ వీడియోలో అర్థమెటిక్ నుండి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇది డే 4 వీడియో అండి. ఎవరైతే ప్రీవియస్ వీడియో చూడలేదో ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లలో రిపీట్ అయిన సెలెక్టెడ్ మోడల్స్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇవి ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఇంపార్టెంట్ మోడల్స్ తొందరగా రివిజన్ అయిపోతుంది. ఓకేనా? సో అదే విధంగా మన టెలిగ్రామ్ గ్రూప్ లో అథమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించిన పీడిఎఫ్స్ ఒక్కొక్క టాపిక్ నుండి 100+ ప్రాక్టీస్ బిట్స్ అనేటివి అవైలబుల్ గా ఉన్నాయి విత్ సొల్యూషన్స్ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో. సో ఒకసారి మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయి ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నౌ కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ ఏమన్నారంటే మనకి ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ 2 persons బిఫోర్ 6 years అండ్ ఆఫ్టర్ 6 years 3:8 and 7:12. దెన్ రెస్పెక్టివ్లీ దర్ ప్రజెంట్ ఏజెస్ ఆర్, అంటే మనకు 6 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల తర్వాత ఇద్దరు వ్యక్తుల వయస్సులు నిష్పత్తులు వరుసగా 3:8 అండ్ 7:12 గా ఉన్నాయి. అయితే వారి ప్రస్తుత వయసులు ఎంత? అంటే ఇక్కడ మనకి ఏం లేదండి. ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ని 3 parts గా డివైడ్ చేసుకోవాలి. ఒకటి ఏంటి? పాస్ట్, ఇంకొకటేమో ప్రజెంట్, నెక్స్ట్ ఇంకోటేమో ఫ్యూచర్. సో ఇలా మనకి డివైడ్ చేసుకుంటే మనకు ప్రాబ్లం అనేది చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ 6 years ఎగో అన్నాడు, అంటే పాస్ట్. మనకు ప్రజెంట్ నుండి 6 years బ్యాక్ వెళ్ళాలి కదా, -6 అని రాసుకుందాం. నెక్స్ట్ ఆఫ్టర్ 6 years అన్నాడు, ఫ్యూచర్ లోకి వెళ్ళినప్పుడు +6. సో అప్పుడు పాస్ట్ లో ఎంత రేషియో? 3:8 అన్నాడు. ఓకేనా? ప్రజెంట్ లో రేషియో ఎంత? సారీ, ఫ్యూచర్ లో రేషియో ఎంత? 7:12 అన్నాడు. సో మనకి పాస్ట్ లో 3:8 అన్నాడు కాబట్టి ఇక్కడ నుండే స్టార్ట్ చేద్దాం. 3K అనుకుందాం ఒక రేజ్, ఇంకొక రేజ్ 8K. సో ఇప్పుడు మనం పాస్ట్ నుండి మనకి ఇక్కడ ప్రజెంట్, ఇప్పుడు ప్రజెంట్ అవసరం లేదు. సో మనకి ఏం కావాలి? ఫ్యూచర్ కావాలి. ఫ్యూచర్ లో జంప్ కావాలి. ఇక్కడ హింట్ ఉంది కదా, 7:12. సో ఇక్కడ పాస్ట్ నుండి ఫ్యూచర్ లోకి జంప్ కావాలి అంటే మనకి ఎంత యాడ్ చేయాలి? -6 + 6. అంటే ఇక్కడ మనకి 6 + 6 12 years ట్రావెల్ చేయాలి మనం, అంటే +12 అవుతుంది వాళ్ళ ఏజెస్. సో 3K + 12 బై 8K + 12 ఈక్వల్స్ టు, ఇప్పుడు కొత్త రేషియో ఏంటి? 7/12. క్రాస్ మల్టిప్లై చేసామనుకోండి, 12 of 3K + 12 ఈక్వల్స్ టు 7 of 8K + 12. సో మల్టిప్లై చేసినాం అనుకోండి, ఏమొస్తుంది? 36K + 144 ఈక్వల్స్ టు 56 + 84, 56K. సో దెన్ ట్రాన్స్పోజ్ చేసామనుకోండి వాల్యూస్, ఇక్కడ ఏమవుతుంది? 60 ఈక్వల్స్ టు 20K వచ్చేస్తుంది. సో అప్పుడు మనకు 0 0 క్యాన్సిల్ అయిపోతే K ఈక్వల్స్ ఎంత అవుతుంది? 3. అంటే మనకు పాస్ట్ లో వాళ్ళ ఏజెస్ ఎంత? 9, 24. కాకపోతే మనల్ని ఏం అడుగుతున్నాడు ఇక్కడ? ఫ్యూచర్ లో అడుగుతున్నాడు. సో ఫ్యూచర్ లో అడిగినప్పుడు ఏం చేయాలి? జస్ట్ పాస్ట్ నుండి ఫ్యూచర్, ప్రజెంట్ లో అడుగుతున్నాడు. పాస్ట్ నుండి ప్రజెంట్ లోకి రావాలి కదా, 6 years ఇంక్రీజ్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళ ఏజెస్ ఏమవుతాయి? 15, 30 అవుతాయి. సో ఈ విధంగా మనకి సమ్మన్ అనేది 3 parts గా డివైడ్ చేసుకొని చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ మీకు అర్థం కావడం కోసం చాలా లెంతీగా చేశాను. కాకపోతే మీరు ప్రాక్టీస్ బిట్స్, అంటే మీరు ఒక 10 to 15 సమ్స్ ఇలాంటి మోడల్స్ ఒకసారి చేశారు అనుకోండి, ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మీరు విత్ ఇన్ ద సెకండ్స్ లో సమ్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా? నౌ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. సో ఏ యొక్క ప్రస్తుత వయసు బి యొక్క ప్రస్తుత వయసుకు 3 రెట్లు. 5 సంవత్సరాల క్రితం ఏ వయస్సు నాటికి బి వయస్సు యొక్క వర్గానికి సమానం. కానీ 10 సంవత్సరాల తర్వాత ఏ వయస్సు నాటికి బి వయస్సుకు 2 రెట్లు అవుతుంది. అయినా ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత? అంటే ఇక్కడ మనకి ఏమంటున్నాడు? ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఇస్ థ్రైస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బి, అండ్ 5 years ago ద ఏజ్ ఆఫ్ ఏ వాస్ ద స్క్వేర్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ బి ఎట్ ద టైమ్. బట్ 10 years hence ద ఏజ్ ఆఫ్ ఏ విల్ బి ట్వైస్ ద ఏజ్ ఆఫ్ బి at that time, then the present age of a. అంటే ఇక్కడ కూడా మనకి సేమ్ ప్రాసెస్ అండి. ఏం చేయాలి? మనం కాన్సెప్ట్ ని 3 parts గా డివైడ్ చేసుకోవాలి. సో ఏంటది? పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. సో ఇలా డివైడ్ చేసుకొని ఇక్కడ ఏమంటున్నాడు? ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఇస్ థ్రైస్ ద ఏజ్ ఆఫ్ బి. అంటే మనకు ఏ యొక్క ఏజ్ ని B తో కంపేర్ చేస్తున్నాడు కదా ప్రజెంట్ లో, అప్పుడు అదే తీసుకుందాం.
సో బి ఏజ్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఏజ్ ఏమవుతుంది 3x అవుతుంది, ఎందుకంటే థ్రైస్ అన్నాడు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ద ఏజ్ ఆఫ్ ఏ 5 years ఎగో. 5 years ఎగో అంటే మనం పాస్ట్ కి వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది, ద ఏజ్ ఆఫ్ ఏ వాస్ ద స్క్వేర్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ బి. అంటే ఇప్పుడు మనకు పాస్ట్ లో 5 years పాస్ట్ లో ఈ బి ఏజ్ ఏమవుతుంది, x - 5 అవుతుంది. ఏ యొక్క ఏజ్ ఏమవుతుంది 3x - 5 అవుతుంది. అప్పుడు ఏ కి బి కి రిలేషన్ ఏంటంట, a ఈక్వల్స్ టు బి స్క్వేర్. అంటే 3x - 5 ఈక్వల్స్ టు x - 5 హోల్ స్క్వేర్. సో అప్పుడు మనకి ఏమవుతుంది, 3x - 5 ఈక్వల్స్ టు x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 25. సో అప్పుడు 0 ఈక్వల్స్ టు x స్క్వేర్ మైనస్ 13x ప్లస్ 30. సో మనకు x వాల్యూ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3, 10 వస్తుంది. సో అప్పుడు అంటే మనకు x వాల్యూ మేబీ 3 కావచ్చు, లేకపోతే 10 కావచ్చు. ఇన్ కేస్ 3 అయినప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది, 9 అవుతుంది, లేకుంటే 30 అవుతుంది. ఇందులో ఏది పాసిబిలిటీ ఉందో అది కూడా చూసుకుందాం. సో ఇప్పుడు మనకి ఇంకొక కండిషన్ వచ్చాడు, బట్ 10 years ఎన్స్ అంటే ఫ్యూచర్ కి, ఆఫ్టర్ 10 years అన్నట్టు. సో 10 years తర్వాత ఏజ్ ఆఫ్ ఏ విల్ బి. ఇప్పుడు 10 years తర్వాత ఏజెస్ ఎలా మారుతాయో చూద్దాం. బి యొక్క ఏజ్ ఏమవుతుంది 13 ఆర్ 20, పాసిబిలిటీని బట్టి. 3 తీసుకుంటే 13 అవుతుంది, ఎక్స్ వాల్యూ 10 తీసుకుంటే 20 అవుతుంది. అప్పుడు ఏజ్ ఏమవుతుంది మరి, సో 19 ఆర్ 40. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఏజ్ ఆఫ్ ఏ విల్ బి ట్వైస్ అన్నాడు, ట్వైస్ ద ఏజ్ ఆఫ్ బి. అంటే ఇప్పుడు మనకు 20, 40 అనేవి కరెక్ట్ అవుతాయి కదా. సో అప్పుడు బి యొక్క ఏజ్ ఏమవుతుంది 10 అవుతుంది ప్రజెంట్ లో, ఏ యొక్క ఏజ్ 30 అవుతుంది. సో మనకి ఏ ఏజ్ యొక్క ప్రజెంట్ ఏజ్ అడుగుతున్నాడు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా మనకి ప్రతి ఏజ్ రిలేటెడ్ సమ్ ని పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఇలా డివైడ్ చేసుకొని అర్థం చేసుకొని సాల్వ్ చేస్తే చాలా ఈజీగా ఆన్సర్ రాబట్టొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.